హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఇది అమెజాన్ నుంచి మనకి ప్రైమ్ డే స్టార్ట్ అవుతుంది. 28th నుంచి 21st జూలై వరకు 1 డే సేల్ అయితే ఉంటుంది, 28 to 21st. సో ఇందులో నాకు అనిపించిన మంచి మొబైల్స్ కంప్లీట్ వీటి డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దీని ప్రైస్, ఏ ప్రైస్కి కొనొచ్చు ఏంటి అండ్ ఏ ప్రైస్కి అయితే బెస్ట్. సో నేను సెగ్మెంట్ వైజ్ అయితే డివైడ్ చేశాను. ఆటోమేటిక్గా మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. సో నాకు తెలిసిన వరకు నా రీసెర్చ్ ప్రకారం ఇవి బెస్ట్. వీటిలో మీ ప్రైజ్కి తగ్గట్టు మీరు ఎంతవరకు మీ బడ్జెట్కి తగ్గట్టు చూసుకుని అప్పుడు మీరైతే ఈ ప్రైజ్కి తగ్గట్టు నేను ఆల్రెడీ చెప్పేవి చూసి సో మీ ప్రైజ్కి ఆ మొబైల్ అయితే వర్త్ అనిపిస్తే మీరైతే పర్చేస్ చేయండి. నేనైతే పర్సనల్గా ఈ ప్రైజ్ రేంజ్కి ఏది తీసుకోవాలనుకుంటే ఏది తీసుకుంటానో అలా సెగ్రిగేట్ చేసి అయితే నేనైతే మీకు వీడియోలో అయితే చెప్తాను. సో కంప్లీట్ వీటి డిస్క్రిప్షన్ కూడా అయితే ఇస్తాను. ఐ మీన్ ఈ ప్రాసెసర్ ఏంటి ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను అండ్ ప్రైస్ కూడా అయితే మీకు చెప్తాను. సో ఇదైతే మీరు చూడొచ్చు. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ మొబైల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ అయితే 10,000 లోపల అయితే నాకేం అంత అనిపించలేదు. నాకు ఉంది 10,000 లోపల ఒక మొబైల్ ఉంది, బట్ నాకు పర్సనల్గా అయితే నాకైతే అది నచ్చలేదు. టెక్నో పాప్ 8. సో 10,000 లోపల అంటే 6,000కి ఒకసారి మీరు ట్రై చేస్తానంటే ఇదైతే ట్రై చేయండి. నేనైతే నేను 10+కి అయితే పెట్టుకుంటా. 10 లోపల అంటే ఇదైతే ఉంది, కానీ నాకైతే అంతగా అయితే ఇది నచ్చలేదు. 4GB ర్యామ్, 64GB, అసలు 64GB ఇప్పుడైతే వీళ్ళు అప్డేట్స్ ఇస్తేనే సరిపోదు మనకు ఆ 64GB అండ్ 10 watt ఛార్జర్. సో బ్యాటరీ 5000 ఉంది తప్ప మిగతాదంతా ఇదైతే వర్త్ కాదు. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే కాదు, డబ్బా ప్రాసెసర్లు అన్నీ పెట్టారు. సో ఇదైతే స్కిప్ చేసేస్తాను. నేనైతే అసలు ఇది వస్తే టెక్నో అయితే తీసుకోను. సో నా బడ్జెట్ ప్రకారం సో నేను చూసేటప్పుడు 15,000 లోపల అయితే చూస్తాను, 10 to 15,000 లోపల. ఇందులో నాకైతే 2 మొబైల్స్ నచ్చాయి. సో ఫస్ట్ మొబైల్ వచ్చి ఇది రెడ్మీ 13 5G. సో ఇదైతే ఇక్కడ మనకి 13,999 అనేది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని స్పెసిఫికేషన్స్ చూసాం అనుకోండి, రెడ్మీ 13 5G. సో ఇది వచ్చి మనకి 6.79 inches ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 AE 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 4 Gen 2. సో ఆ ప్రైస్ రేంజ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్తాను. అంతకుమించి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ 6GB ర్యామ్, 8GB ర్యామ్ ఉంది. అయితే LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ మనకి 128GB స్టోరేజ్తో అయితే ఉంది. ఓన్లీ 1 స్టోరేజ్, ఇందులో మీకు 128GB మాత్రమే అయితే వస్తుంది. ఐదర్ 4GB ర్యామ్ ఆర్ 6GB ర్యామ్. ఇదైతే మీరు చూస్ చేసుకోండి. నేనైతే 6GB ర్యామ్ అయితే తీసుకోమంటాను. 4GB ర్యామ్ అంటే మనకి ఫ్యూచర్లో మీరు 1 year తర్వాత 1.5 year దాకా వాడాలనుకుంటే 4GB ర్యామ్ అయితే మీకు సెట్ అవ్వదు. అందుకనే 6GB ర్యామ్కి వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. అండ్ దీని కెమెరాస్ వచ్చి మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంది. అసలు ఈ మ్యాక్రో కెమెరా ఎందుకు ఇస్తారో ఎవరికి తెలియదు. సో 2 మెగాపిక్సెల్ వేస్ట్. నా రీసెర్చ్ ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నేను మొబైల్స్ వాడతా, మా ఫ్రెండ్స్ మొబైల్స్ వాడతా చూస్తాం కదా, 8 మెగాపిక్సెలే అంతంత మాత్రం అయితే ఉంటుంది. సో మినిమం 8 మెగాపిక్సెల్ అంటే మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ 2 మెగాపిక్సెల్ అనేది ఆ కెమెరా వేస్ట్. సింగిల్ కెమెరా అనుకోండి 108 మెగాపిక్సెల్ అంతే ఫిక్స్ అవ్వండి. అండ్ ఈ సెగ్మెంట్లో 108 మెగాపిక్సెల్ అనేది ఈ మొబైల్ వస్తుంది బెస్ట్ అని అయితే చెప్తాను. బట్ ఒకటైతే మీకు క్లారిటీ అయితే ఇస్తాను, ఎప్పుడు మీరు మెగాపిక్సెల్ ఎక్కువ ఉంటే మనకి పిక్చర్స్ బాగా వస్తాయి అని అయితే మీరు అనుకోకండి. తక్కువ మెగాపిక్సెల్ ఉన్న మనకు ఆ ప్రాసెసింగ్ బాగుంటే కనుక, ఇమేజ్ ప్రాసెసింగ్, సో అప్పుడు మీకు మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తుంది. మీరు చూసుంటే ఫస్ట్లో గూగుల్ అలాగే ఉంటుంది. సో గూగుల్లో తక్కువ మెగాపిక్సెల్లోనే మనకు మంచి ఇమేజ్ ప్రాసెసింగ్తో మంచి ఇమేజ్ క్వాలిటీస్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఐఫోన్ బేస్ మోడల్లో కూడా మనకు మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఐఫోన్ 15 48 మెగాపిక్సెల్కి వచ్చింది, కానీ దీనికి ముందు 20 మెగాపిక్సెల్ కూడా కాదు ఐఫోన్. బట్ ఇమేజెస్లో అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేసేది. నాట్ ఓన్లీ ఇమేజెస్, వీడియోస్ కూడా మంచిగా పర్ఫామ్ చేసేది. బేస్డ్ అపాన్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీద అయితే డిపెండ్ అవుతూ ఉంటుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. వీళ్ళందరూ ఇవి గిమిక్స్. సో మాది ఎక్కువ మెగాపిక్సెల్ తక్కువకి వస్తుంది కొనుక్కోండి అంటారు, కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ మెయిన్ థింగ్. తక్కువ మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ మంచిగా ఉంటే మనకి మంచిగా అయితే వీడియోస్ అయితే వస్తాయి. అదొకటి అయితే వీడియోస్ అనే కాదు, ఇమేజెస్ కూడా అయితే వస్తాయి. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. సో ఈ ప్రైస్ రేంజ్లో ఫ్రంట్ కెమెరా 13 మించి మనం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో 13 మెగాపిక్సెల్ డీసెంట్గానే అయితే ఉంటుంది.
అండ్ వచ్చి మనకి 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 33 వాట్ అనేది ఈ ప్రైస్ రేంజ్కి మంచిదని అయితే చెప్తాను. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అలా అని తక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు అంటే అందరూ ఫాస్ట్ ఛార్జింగ్స్లోకి అయితే వచ్చేసారు కాబట్టి 33 వాట్ ఈ ప్రైస్ రేంజ్కి బెస్ట్ అని అయితే చెప్తాను. అండ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సో బ్యాటరీ పరంగా అయితే ది బెస్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఎవరైతే పేరెంట్స్కి ఇలా ఇవ్వాలనుకుంటారో వాళ్ళైతే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇది రెడ్మీ ఫోన్, చాలా బ్లోట్వేర్ ఉంటుంది. అండ్ నేను పర్సనల్గా మా పేరెంట్స్ వాళ్ళు వాడేదని నేను చూసాక చాలా స్లోగా ఉంటుంది ఫోన్, అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. చాలా ఫాస్ట్గా ఉంటుందని అయితే పెట్టుకుంటే ఇది రియాలిటీ. సో నేనేం కావాలని హైప్ ఇవ్వలేను, కావాలని తగ్గియడం చెప్పడం కాదు, రియాలిటీ. సో ఎందుకంటే నేను పర్సనల్గా మా ఫ్యామిలీలో వాడుతున్నారు కాబట్టి నేనైతే చెప్తాను, చాలా ల్యాగ్ అయితే ఉంటుంది, అదొకటైతే మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇది దీని స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మనం దీని ప్రైస్ చూసుకుందాం. సో దీని ప్రైస్ వచ్చి మనకి వీళ్ళు 13,999 డీల్ ప్రైస్ అంటున్నారు. అమెజాన్ కూపన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసానంటే మీరు సైట్ ఓపెన్ చేస్తే అమెజాన్ కూపన్ అయితే 1000 కూపన్ అయితే వస్తుంది. ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి మనకి 12,999. నో కాస్ట్ ఈఎంఐ 6 months దాకా అయితే ఉంటుంది. సో బేసిక్ స్టార్టింగ్ ఈఎంఐ వచ్చి మనకి ఈఎంఐ పర్ మంత్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 2166 రూపీస్ అయితే వస్తుంది 6 months ఈఎంఐ అయితే. సో మీరు ఒకసారి కన్సిడర్ చేయండి, ల్యాగీ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోండి. సో నాకు ల్యాగ్ వద్దు, నాకు మంచిగా స్పెసిఫికేషన్స్ అండ్ ఇండియన్ బ్రాండ్లో మీరు కావాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే అది ఈ సేల్ టైంలోనే అయితే ఇది సేల్గా అయితే ఈ సేల్ టైంలోనే అయితే ఇది లాంచ్ అయ్యి ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. సో ఇది వచ్చి మనకి లావా నుంచి అయితే వస్తుంది, లావా బ్లేజ్ ఎక్స్. సో ఇదైతే నాకు అంటే మన ఛానల్ ఎర్లీ స్టేజ్ కాబట్టి మనకు రివ్యూ యూనిట్స్ ఇవేం రావు, అండ్ పర్చేస్ చేసి వీడియో చేసే అంత మన ఫైనాన్షియల్గాను అంత లేదు. సో దీని వీడియోస్ అయితే మీకు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే చూడండి. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకు వచ్చి ఇది డిస్ప్లే వచ్చి మనకి 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రైస్ రేంజ్కి కర్వ్డ్ డిస్ప్లే కాకుండా 120 Hz AMOLED టాప్ నాచ్ అని అయితే చెప్తాను. డిస్ప్లే కూడా మంచి క్వాలిటీగా అయితే ఉంటుంది. డిస్ప్లేలో మీరు ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే అవ్వక్కర్లేదు. అండ్ మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ D6300 6 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇందాక చెప్పిన రెడ్మీ వచ్చి మనకి 4 nanometerతో బిల్డ్ అయింది, ఇది వచ్చి మనకి 6 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇందులో వచ్చి మనకి 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్, ఇలా 3 ర్యామ్ స్టోరేజెస్ అయితే ఉంది. LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి 128GB స్టోరేజ్, UFS 2.2తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్కి వస్తే ఇది మెయిన్ కెమెరా వచ్చి మనకి 64 మెగాపిక్సెల్, అది కూడా సోనీ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. OIS అయితే ఎక్స్పెక్ట్ చేయకండి అసలు, అండ్ EIS కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రైస్ రేంజ్కి. బట్ దీంట్లో EIS అయితే ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ సేమ్ సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, వేస్ట్ అసలు తీసేయండి, సింగిల్ కెమెరా మొబైల్ అని అయితే అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి దీనికి వచ్చి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. ఇందాక 13 మెగాపిక్సెల్ అన్న రెడ్మీ, ఇది ఇంకా ఫార్ బెటర్, దాని మీద 16 మెగాపిక్సెల్ అని అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చి సేమ్ దానంతే 5000 mAh బ్యాటరీ, అండ్ సేమ్ ఇది 33 వాట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. నేను ఇప్పుడు ఉన్న మొబైల్స్లో నేను కన్సిడర్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. సో ఎందుకంటే మన ఇండియన్ బ్రాండ్, ఎవరైనా ఇండియన్ బ్రాండ్ని ప్రిఫర్ చేయాలనుకుంటే ఇదైతే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇండియన్ బ్రాండ్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఈ ప్రైస్ రేంజ్ మీరు చూసారంటే స్పెషల్ లాంచ్ 13,999 రూపీస్. సో గాయస్ 13,999కి కర్వ్డ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, మనకు మంచి డిస్ప్లే అసలు ది బెస్ట్ అయితే ఉంటుంది, అదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. మంచి కెమెరాస్తో అయితే వస్తుంది, ఫ్రంట్ కెమెరా కూడా బాగానే వస్తుంది, బ్యాక్ కెమెరా కూడా బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మీరు చూసారనుకోండి అమెజాన్ ప్రైస్ మనకి 14,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్, మీకు ఏ బ్యాంక్ అయితే వేసుకున్నా మనకు 1000 వస్తుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి మనకి 13,999 రూపీస్కి అయితే వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని అయితే చెప్తా, లూట్ డీల్ అని కూడా అయితే చెప్తా. సో ఎవరైనా ఈ 15,000 రూపీస్ లోపల నేను ఇచ్చే సజెషన్ ఈ 2 మొబైల్స్, రెడ్మీ అండ్ లావా. సో మీకు ఏది నచ్చితే మీరు అదైతే పిక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతే మనకి గెలాక్సీ, సామ్సంగ్ నుంచి వస్తే మనకి గెలాక్సీ M35, ఇది 16,000 లోపల అయితే వస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనకు చూసుకుంటే ఇది వచ్చి 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో అయితే వస్తుంది, అంటే సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1000 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది. సో ఇందాక లావాతో అయితే చెప్పిన సేమ్ సైజులో అయితే ఉంటుంది దీని డిస్ప్లే. అండ్ సామ్సంగ్ డిస్ప్లేకి అసలు
ఇంక మీరు వంక పెట్టక్కర్లేదు. ది టాప్ నాచ్ డిస్‌ప్లే అయితే వస్తుంది. అది ఏ ప్రైస్ సెగ్మెంట్‌లోకైనా సరే AMOLED అంటే టాప్ నాచ్ అయితే ఉంటది సామ్‌సంగ్ నుంచి. అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇంక దీని ప్రాసెసర్ చూసుకుంటే మనకి సేమ్ సామ్‌సంగ్ బడ్జెట్ రేంజ్ కాబట్టి మనం వాళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 1380 ప్రాసెసర్. సో, ది ప్రాసెసర్ అయితే పర్లేదు. మిడ్ రేంజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. గేమ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ హెవీ టాస్క్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎవరైతే ఇప్పుడు మన మదర్‌కి, ఫాదర్‌కి లేదా గ్రాండ్ పేరెంట్స్‌కి ఇలా ఎవరికైనా ఎక్కువ యూట్యూబ్ చూస్తారు, మూవీస్ ఇలాంటివి చూస్తారు, ఫోన్స్ మాట్లాడతారు. అంతకు మించి ఇంకా హెవీ టాస్క్ ఏమీ చేయరని ఉంటారు చూడు, వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ అని అయితే అనిపిస్తుంది. గేమ్స్ ఆడేవాళ్ళైతే స్ట్రైట్‌గా స్కిప్ చేసేయండి. సో, గేమ్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకండి ఈ ప్రైస్ రేంజ్‌లో. ఇంకా దీని ర్యామ్ వచ్చి మనకి 6 జీబీ ర్యామ్ మోడల్ ఉంది, 8 జీబీ ర్యామ్ ఉంది. సేమ్ LPDDR4Xలో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉంది. మనకు 128 జీబీ వేరియంట్ ఒకటైతే ఉంది, 256 జీబీ వేరియంట్ అయితే ఉంది. 6 128, 8 256, UFS 2.2తో అయితే వస్తుంది. అండ్ కెమెరాకి విషయానికి వస్తే ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది ఈ మొబైల్. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో, ఈ ప్రైస్ రేంజ్‌కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 50 మెగాపిక్సెల్ సామ్‌సంగ్ నుంచి అయితే బెస్ట్ అని అయితే చెప్తాను. ఇంక నెక్స్ట్ వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. సో, ఈ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అండ్ సేమ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో స్కిప్ చేసేయండి. ఇది డ్యుయల్ కెమెరా అని అయితే అనుకోండి. ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చి 13 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. సామ్‌సంగ్ బాగానే ఇస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. సో, ఇందాక చెప్పే రెడ్మీ దాని మీద అయితే ఇది బెటర్. లావాకు అయితే సమానంగా అయితే ఉంటుంది లావా మొబైల్తో. అండ్ బ్యాటరీ వచ్చి ఇది కిల్లర్ అని చెప్పొచ్చు. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బట్ ఛార్జింగ్ మీద మనం కాస్త చూడాలి. ఎందుకంటే ఇది 25 వాట్ ఛార్జింగ్తో మాత్రమే అయితే వస్తుంది ఇది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో, స్పెసిఫికేషన్స్ అయితే ఇలా నేను చెప్పాను కదా, పేరెంట్స్కి లేదా తెలిసిన వాళ్ళకి ఎక్కువ హెవీ యూజేజ్ చేయని వాళ్ళకైతే ఇది బెస్ట్ అని అయితే చెప్తాను. ఇంకా దీని ప్రైస్ డీల్ వచ్చి ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది మనకి డీల్ ప్రైస్ వచ్చి 19,999 రూపీస్కి అయితే వస్తుంది. దీంట్లో మనకి బ్యాంక్ డిస్కౌంట్ ఆల్ బ్యాంక్స్ అంటున్నారు. సో, ఇదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. 2000 అయితే ఆల్ బ్యాంక్స్. అండ్ అలాగే మనకి ప్రైమ్ డే కూపన్ అంటే అమెజాన్ పే కూపన్ అయితే ఉంటుంది కదా. సో, అది వచ్చి మనకి 1000తో అయితే వస్తుంది. టోటల్ 16,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకా మీరు ఏదైనా అమెజాన్ పే క్యాష్ బ్యాక్ ఇలాంటివి M సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఏమైతే ఉంటాయో వాటికి ఇంకో 1000 అయితే వస్తుంది. అసలు అది జనరల్గా ఎవరి దగ్గర ఉండదు కాబట్టి అది స్కిప్ చేసేయండి. సో, మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి 16,999కి అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకి ప్రైస్ రేంజ్లో అయితే మనకి OnePlus Nord CE4 Lite. OnePlus Nord 4 కాదు, ఇది CE4 Lite. సో, ఇది వచ్చి మనకి కొత్తగా ఇప్పుడు అల్ట్రా ఆరెంజ్ కలర్లోకి అయితే మనం అయితే దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో, అల్ట్రా ఆరెంజ్ కలర్ అయితే బాగానే ఉంది. సో, దీని స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో, స్పెసిఫికేషన్స్ వచ్చి మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చి 2100 నిట్స్ అని అయితే ఉంది. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అక్వా టచ్లో కూడా అయితే ఉంది ఇందులో. అండ్ దీని ప్రాసెసర్ వచ్చి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 5G. అండ్ ర్యామ్ వచ్చి మనకి 8 GB ర్యామ్ LPDDR4Xతో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 128 GB వేరియంట్ అయితే ఉంది, 256 GB వేరియంట్, 2 వేరియంట్స్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ఉంది. అండ్ OnePlus మొబైల్లో మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్ అండ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అది కూడా అయితే సపోర్ట్లో అయితే ఉంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సెన్సార్ అని అయితే చెప్తాను. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంది. ఇంక సెకండరీ సేమ్ డెప్త్ 2 MP అసలు స్కిప్ చేసేయండి. ఇంకా మనకు ఆస్థానంగా వీళ్ళ ఫ్రంట్ కెమెరా ఎప్పటి నుంచో సేమ్ అయితే వస్తుంది, 16 మెగాపిక్సెల్. ఇప్పటికీ అదైతే ఉంది, ఏం చేంజ్ చేయలేదు. అండ్ బ్యాటరీ వచ్చి ఇది కూడా మ్యాసివ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇందులో మంచి ఆప్షన్ ఏంటంటే మనకి 80 వాట్ సూపర్ వర్క్ అయితే వస్తుంది. సో, మనకైతే బెస్ట్ అయితే వస్తుంది. మనకి ఛార్జింగ్ స్పీడ్స్ కూడా అయితే ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో, మీకు ఫాస్ట్గాను త్వరగా అయితే ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చి ఈ స్పెసిఫికేషన్స్ కానీ అయితే ఇదైతే మనం పర్చేస్ చేయొచ్చు, బెస్ట్ అనే చెప్తాను. OnePlus మొబైల్ కావాలనుకున్నోళ్ళు. బట్ మనకు తెలిసిందేగా OnePlus మీద ఈ లైన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో, వాళ్ళైతే రీప్లేస్ అయితే చేస్తున్నారు. బట్ ఈ మధ్య OnePlus చాలా అయితే బ్యాక్ డోర్స్ అయితే ఇలా అయితే అయిపోతుంది, బ్యాక్లాష్లు అయితే అవుతుంది ప్రతిదానికి. సో, OnePlus ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పర్చేస్ చేసుకోండి. సో, ఇప్పుడు వచ్చి దీని మన డీల్ ప్రైస్ ఎలా అయితే ఉండేటైతే చూద్దాం. సో, ఇది వచ్చి మనకి డీల్ ప్రైస్ వచ్చి 19,999 రూపీస్ అయితే ఉంది దీని డీల్ ప్రైస్.
సో ఇక్కడొచ్చి మనకి బ్యాంక్ డిస్కౌంట్ వచ్చి మనకి 2000 అయితే ఉంది బ్యాంక్ డిస్కౌంట్. ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి 17,999 రూపీస్కి అయితే వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఇది 3 మంత్స్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. ఈఎంఐ పర్ మంత్ వచ్చి మనకి 6000లోకి అయితే వస్తుంది. సో ఇది మనకి OnePlus నుంచి మనకి మంచి డీల్తో వచ్చే మొబైల్. సో నెక్స్ట్ మనకి కేటగిరీ వచ్చేసి మనకి రియల్మీ నుంచి రియల్మీ GT60. ఇదైతే కొత్తగా లాంచ్ చేశారు. మనకి సేల్ కూడా మనకి స్టార్ట్స్ 20 జూలైతో అయితే స్టార్ట్ అవుతుంది ఈ సేల్. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకి 6.7 ఇంచెస్ 1.5K. సో ఇప్పటిదాకా అన్ని AMOLED డిస్ప్లే అంటే 1080p ఇలాంటి ఉంది. బట్ ఇది వచ్చి మనకి 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 1 నుంచి 1120 Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చి 10-bit ప్యానల్ అండ్ 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ప్రాసెసర్ వచ్చి Qualcomm Snapdragon 7+ Gen 3, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ 7 సిరీస్లోనైతే చెప్తాను. ఇందులో మనకు వచ్చి 2 RAM వేరియంట్స్ అయితే ఉన్నాయి. 8GB ర్యామ్, 12GB ర్యామ్, LPDDR5. ఇప్పటిదాకా చెప్పినవన్నీ LPDDR4. ఇది వచ్చి LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 3 టైప్ స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 128GB, 256GB, అలాగే 512GB. అండ్ UFS 4.4 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చి మనకి కెమెరా వచ్చి 2 కెమెరాస్ బ్యాక్ సైడ్. ఫస్ట్ వచ్చి 50 మెగాపిక్సెల్ OISతో ఉంది. ఇది సేమ్ మనకి OnePlus లాగానే ఉంది. 50 మెగాపిక్సెల్ OIS, సెన్సార్ కూడా సేమ్ సోనీ LYT600. అండ్ సెకండ్ కెమెరా వచ్చి ఇందులో మంచిది ఏంటంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కన్నా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అని అయితే బెస్ట్ అని అయితే చెప్తాను. అది కూడా సోనీ IMX355 సెన్సార్తో అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వచ్చాయి. అండ్ సోనీ IMX615 సెన్సార్తో అయితే వచ్చింది. పవర్ ప్యాక్గా అన్ని మనకి సోనీ సెన్సార్స్తో అయితే వస్తున్నాయి దీని కెమెరాస్ వచ్చి. అండ్ ఇది 5G బ్యాండ్స్ కూడా చాలా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. దాదాపు 16 బ్యాండ్స్ దాకా అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా దీని బ్యాటరీ వచ్చి మనకి 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ దీని ఛార్జింగ్ వచ్చి పీక్ అని అయితే చెప్పచ్చు. 120 వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇది వచ్చి మనకి డీల్ ప్రైస్ వచ్చి మనకి 32,999 రూపీస్, అంటే 33,000కి అయితే వస్తుంది. దీనికి ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్ వచ్చి 4,000 అయితే ఉంది బ్యాంక్ డిస్కౌంట్. అండ్ వచ్చి ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి మనకి 29,999. ఇది ఎఫెక్టివ్ ప్రైస్. సో ఎవరైతే మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారో దీనికి అడిషనల్గా ఎక్స్చేంజ్ బోనస్ 2000 అయితే ఇచ్చారు. మిగిలిన వాటికి అసలు అంతగా అయితే చెప్పలేదు. సో అది సేల్ టైంలో మేబీ వేరీ అయితే అవుతుంది. ఇందులో అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేశారు 2000 అయితే మనకి బోనస్ అయితే వస్తుంది, అంటే ఎక్స్చేంజ్ బోనస్. అండ్ ఇదిలో మనకి నో కాస్ట్ ఈఎంఐ 12 మంత్స్ దాకా అయితే ఉంది. ఈఎంఐ పర్ మంత్ వచ్చి మనకి 2417 రూపీస్కి అయితే ఈఎంఐ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఈ ప్రైస్ రేంజ్కి ఇది అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను 30,000కి. సో ఇదే 30,000 లోపల మనకి ఇంకా బెస్ట్ మొబైల్ అయితే ఉంది. ఎవరైతే గేమింగ్ కోసం కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఇప్పటిదాకా వీటిలో చెప్పిన దాంట్లో కూడా మనకి ఈ OnePlus దాంట్లో గేమింగ్ ఆడుకోవచ్చు, ఈ రియల్మీ దాంట్లో కూడా గేమింగ్ ఆడుకోవచ్చు, కానీ స్పెసిఫిక్గా గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్స్ అయితే కావు ఇవి. సో ఇప్పుడు చెప్పేది మనకి ఐక్యూ నియో 9 Pro ఇది. సో ఇది మనకు తెలిసిందే ఐక్యూ 8 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చి దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనకి 6.78 ఇంచెస్ 144 Hz. ఇది కూడా 1.5K LTPO AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి 3000 నిట్ బ్రైట్నెస్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది కూడా 10-bit ప్యానల్. అండ్ ఇందులో మనకి HDR10+ కంటెంట్ కూడా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ ఇవన్నీ HDR10లో అయితే చూడొచ్చు. అండ్ ప్రాసెసర్ వచ్చి Qualcomm Snapdragon 8 Gen 2. అండ్ ఇందులో మనకు ఇంకో చిప్ సెట్ కూడా ఉంది, సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1. సో ఇదేంటంటే చిన్న చిన్న టాస్క్లు, ఇమేజ్ వీటి కోసం అది చూసుకుంటుంది. పెద్ద టాస్క్లన్నీ Snapdragon 8 Gen 2 చూసుకుంటుంది. ఇంకా ర్యామ్ వచ్చి మనకి 2 వేరియంట్స్ అయితే ఉంది, 8GB ర్యామ్, 12GB ర్యామ్. ఇది కూడా మనకి LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ స్టోరేజెస్ వచ్చి మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. దీనికి వచ్చి మనకి UFS 3.1తో అయితే వస్తుంది. అదే మీరు హై ఎండ్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ చూసుకుంటే ఇది వచ్చి UFS 4.2తో అయితే వస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే సేమ్ మనకి ఇందాకలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ బ్యాక్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సోనీ IMX920 సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ సెకండరీ వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్. అండ్ ఇందులో కూడా దాదాపు మనకి 16+ బ్యాండ్స్ అయితే ఉన్నాయి, 5G బ్యాండ్స్. ఇంకా దీని ప్రాసెసర్ వచ్చి మనకి 5160 mAh అయితే ఉంది. అండ్ ఇది C2C PD ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. PD ఛార్జింగ్ సపోర్ట్ అప్ టు 65 ఉంది. బట్ వీళ్ళు మంచి మూవ్ ఏంటంటే బాక్స్తో పాటు మనకి 120 వాట్ బాక్స్తో పాటు అయితే ఇస్తారు. బట్ ఇది
మనకు మొబైల్ వచ్చి 65 వాట్స్ వరకు అయితే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నారనుకుంటే డీల్ ప్రైస్ వచ్చి ఇది 31,999 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ అందులో మనకి బ్యాంక్ డిస్కౌంట్ వచ్చి ఒక 2000 దాకా అయితే ఉంది. సో 29,999 అయితే వస్తుంది. 30,000కి ఇప్పటికీ బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. ఇంక ఇది కాక మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఏమైనా ఉంటే అడిషనల్గా 2000 అయితే బోనస్ అయితే వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ 6 మంత్స్ దాకా ఉంది. ఈఎంఐ పర్ మంత్ వచ్చి 5,000కి అయితే ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకు OnePlus 12R. సో ఈ 12R చూసారనుకోండి, ఇందులో ఇప్పుడు మనకి సేల్ టైంలో ఈ కొత్త కలర్ సన్సెట్ డ్యూన్ అంట. సో ఈ కలర్ అయితే లాంచ్ చేస్తున్నారు సేల్ టైంలో. మొబైల్ అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు, న్యూ కలర్ అయితే ఈ సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకి 6.78 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. HDR 10+, 10-bit ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, విక్టస్ 2, డాల్బీ విజన్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 అయితే వస్తుంది. 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. స్టోరేజ్ వచ్చి 2 type స్టోరేజెస్ అయితే ఉన్నాయి. 8GB ర్యామ్ వచ్చి 8GB అండ్ 16GB ర్యామ్ LPDDR5Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి మనకి 128GB అలాగే 256GB స్టోరేజ్తో అయితే వస్తుంది. UFS వచ్చి 3.1. ఇంక కెమెరా విషయానికి వస్తే ప్రైమరీ మెయిన్ కెమెరా వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంది. సోనీ IMX890 సెన్సార్తో అయితే వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇంకా సెకండ్ వచ్చి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది, అల్ట్రా వైడ్. ఇంకా థర్డ్ వచ్చి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, స్కిప్ చేసేయండి. ఫ్రంట్ ఇప్పటికీ తెలిసిందేగా 16 మెగాపిక్సెల్ రీల్డ్. ఇంకా బ్యాటరీ వచ్చి మనకి 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చి మనకి 100 వాట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ సేల్లో మనకి ది బెస్ట్ ఏంటంటే ఇందులో వచ్చి దీని ప్రైస్ వచ్చి మనకి డీల్ ప్రైస్ వచ్చి 42,999 రూపీస్కి అయితే వస్తుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్ వచ్చి వీళ్ళు 3,000 అయితే ఇస్తున్నారు. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి మనకి 39,999 అయితే ఉంది. అది కాక మనకి వీళ్ళ OnePlus Buds 3 ఉన్నాయి కదా, అవి నో ఎక్స్ట్రా కాస్ట్తో అయితే, అంటే ఇంక్లూడ్తో ఇంతో అయితే మనకైతే వస్తుంది. సో ఇది వచ్చి మనకి నో కాస్ట్ ఈఎంఐ 9 months దాకా అయితే ఉంది. ఈఎంఐ పర్ మంత్ వచ్చి 4,444 రూపీస్కి అయితే మనకైతే ఈఎంఐ అయితే వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి మొబైల్ వచ్చి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ S23 Ultra. సో దీని స్పెసిఫికేషన్స్ చెప్పే ముందు శాంసంగ్ S23 Ultra ఎందుకు నేను బెస్ట్ అంటున్నానంటే, సో ఇదే శాంసంగ్లో మనకి డీల్ పేజ్లో మనకి ఏది శాంసంగ్ ఇందాకే చూశాను, ఎక్కడ స్కిప్ అయిపోయింది. శాంసంగ్ పేజ్ దాటి వెళ్ళిపోయా. సో మనకి ఇప్పుడు శాంసంగ్ S24 దీని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి మనకి 69,999కి అయితే చెప్తున్నారు. సో దీని బదులు మీరు శాంసంగ్ S23 Ultraకి అయితే వెళ్ళిపోండి. సో రేట్ ఎక్కువైనా మనకి ది బెస్ట్ అయితే. రేట్ అంటే మా అయితే అక్కడ దాకా పెట్టిన వాళ్ళు ఇంకో 10,000 to 15,000 అయితే యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. సో ఇప్పుడు శాంసంగ్ S23లో మనకి S24లో ఉన్న ఏ ఫ్యూచర్స్ అన్నీ S23 Ultraలో కూడా అయితే ఉన్నాయి. సో ఏ చేంజ్ అయితే లేదు S24 Ultraకి S23 Ultraకి. సో కెమెరాస్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 6.8 inches డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతో అయితే వస్తుంది. HDR 10+, 120Hz రీఫ్రెష్ రేట్ అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2తో అయితే వస్తుంది. 4 nanometerతో బిల్డ్ అయింది. అండ్ 12GB ర్యామ్ LPDDR5Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ ఇందులో వచ్చి మనకి 3 types ఉన్నాయి. ఫస్ట్ వచ్చి 256, సెకండ్ వచ్చి 512, థర్డ్ వచ్చి 1TB అండ్ UFS 4.0 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా రేర్ వచ్చి మనకి 200 మెగాపిక్సెల్. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ 10 మెగాపిక్సెల్ 10x ఆప్టికల్ జూమ్ అయితే ఉంది. డిజిటల్ జూమ్ వచ్చి 100x దాకా పెరిస్కోప్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి సేమ్ 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో లెన్స్ ఉంది. ఇంకా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి ఇది 12 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం అయితే ఉంది, బట్ మంచిగానే అయితే వస్తాయి. ఇంకా బ్యాటరీ వచ్చి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఇది వచ్చి మనకి 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఛార్జర్ ఎక్స్ట్రా కొనుక్కోవాలి. అండ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. సో వేరే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్స్ కానీ వాచెస్ ఇలా అన్నీ లేదా ఇయర్బడ్స్ ఇవన్నీ ఈ మొబైల్ యూస్ చేసుకుని అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. ఈ మొబైల్ వెనకైతే వాటిని అయితే ప్లేస్ చేసి. సో దీని ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చి మనకి ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి మనకి డీల్ ప్రైస్ 79,999. సో ఇందాకెందుకైతే చెప్పానంటే 79,999 80,000 అయితే వేసుకోండి. 70,000కి S24 కొనుక్కుంటారా, 80,000కి S23 Ultra కొనుక్కుంటారా, మీకే వదిలేస్తున్నాను. ఇది డీల్ ప్రైస్.
ఇంకా దీంట్లో బ్యాంక్ డిస్కౌంట్ వచ్చి మనకు 1000 అయితే ఉంది. అండ్ అది కాక మనకి అమెజాన్ కూపన్ వచ్చి మనకి 4000 అంటే 5000 అంటే 80,000లో 5 తీస్తే మనకి ఇది 75,000కి అయితే వస్తుంది. ఇది ఎఫెక్టివ్ ప్రైస్. మనకి ఎఫెక్టివ్ ప్రైస్ S24 70,000 అయితే ఉంది. ఒక 5,000 మీరు యాడ్ చేసుకుంటే S23 అల్ట్రా అయితే వస్తుంది. సో కిల్లర్ ఆఫ్ ది డీల్ అని అయితే చెప్తాను. బ్లైండ్గా అయితే ఇది కొనేసుకోండి. ఎవరైతే S24 పెట్టుకుంటాను 75,000 దాకా మీ దగ్గర లిమిట్ ఉందనుకుంటే ఇదైతే చూస్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకు వచ్చి 12 months ఈఎంఐ అయితే వస్తుంది. 6,250 రూపీస్ అనుకుంటా ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే. ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఇది ఒకసారి మీరైతే చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను మిస్ చేసిన మొబైల్ ఒకటైతే ఉంది. సో అది వచ్చి మనకి అమెజాన్ OnePlus Nord 4. సో ఇది రీసెంట్గానే లాంచ్ చేసిన మొబైల్. కంప్లీట్ మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఇప్పుడు చాలా వరకు మనం మెటల్లో అయితే రావట్లేదు. ఇదివరకు అయితే మెటల్ బాడీస్తో అయితే వచ్చి ఇప్పుడు మెటల్ వెళ్ళిపోయింది. గ్లాసు ప్లాస్టిక్ అంతే. సో మళ్ళీ వీళ్ళు మెటల్ని అయితే తీసుకొచ్చారు. కంప్లీట్ మెటల్ బాడీ అయితే వస్తుంది. సైడ్ ఫ్రేమ్ అలాగే బ్యాక్ కూడా మెటల్. ఫ్రంట్ వచ్చి మనకి గ్లాస్ అండ్ డ్యూయల్ టోన్ ఫినిష్తో అయితే వస్తుంది. 3 కలర్స్తో అయితే ఉంది. ఇది రీసెంట్గానే అయితే లాంచ్ చేశారు. సేమ్ దీని వీడియోస్ అయితే చాలామంది పెద్ద యూట్యూబర్స్ అయితే పెట్టారు. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకి 6.74 1.5K సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, HDR10+, 120Hz రీఫ్రెష్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ప్లస్కి నార్మల్కి పెద్ద హ్యూజ్ ఉంటుంది అనుకోకండి. ఇవి జస్ట్ గిమ్మిక్సే. అంత చేంజ్ ఉండవు. ఏవో చిన్న చిన్న చేంజెస్ చేసి తీసుకొస్తారు అంతే. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. స్నాప్డ్రాగన్ 7 Gen 3కి స్నాప్డ్రాగన్ 7+ Gen 3కి అంత చేంజెస్ అయితే ఉండదు. ఇంక స్టోరేజ్ వచ్చి మనకి ర్యామ్ వచ్చి 8GB ర్యామ్, 12GB ర్యామ్, LPDDR5Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి మనకి 128GB అలాగే 256GB వేరియంట్స్ అయితే ఉన్నాయి. 128 వచ్చి మనకి UFS 3.1తో వస్తుంది. 256GB వచ్చి మనకి UFS 4.0తో అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 MP సోనీ LYTE 600 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఇందులో సెకండరీ కెమెరా యూస్ఫుల్ 8 MP అల్ట్రా వైడ్ అయితే ఉంది. ఫ్రంట్ సేమ్ ఆస్తానా 16 MP అయితే ఉంది. బ్యాటరీ వచ్చి 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 100 వాట్ సూపర్ వర్క్ ఛార్జర్తో అయితే ఉంది. అండ్ ఇది వచ్చి IPX65 రేటింగ్తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చి మనకి 30,000. ఇందాక నేను స్కిప్ చేశాను కాబట్టి 30,000లో. సో ఇక్కడ మీరు చూసుకోండి 30,000లో మనకి IQ వస్తుంది, OnePlus Nord వస్తుంది. 12R రావట్లేదులేండి. 12R 14లోకి అయితే ఉంది. రియల్మీ GT ఇది కూడా అయితే దగ్గరగా 30,000లోకి అయితే వస్తుంది. సో వీటిల్లో మీరు చూస్ చేసుకోండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదైతే మీరైతే పర్చేస్ చేయండి. సో నా ఒపీనియన్ అయితే నేనైతే OnePlusకి అయితే వెళ్తాను, లేదా IQ. గేమింగ్ మంచి ప్రయారిటీ అయితే IQ తీసుకుంటాను. గేమింగ్ కాదు ప్రొడక్టివిటీ ఇలా అనుకుంటే OnePlusకి అయితే వెళ్తాను. ఈ డిస్ప్లే ఇష్యూస్ వచ్చినా మనకైతే OnePlus వాళ్ళు రీప్లేస్ అయితే చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. రీసెంట్గా మా ఫ్యామిలీలోనే OnePlus 9 డిస్ప్లే ఇష్యూ వస్తే వాళ్ళు ఆ ఫోన్ ఇప్పుడు వాల్యూ కూడా ఎంత లేదు, 35,000 వాళ్ళు అయితే తిరిగి ఇచ్చారు. బట్ సేమ్ OnePlus మొబైల్ కొనాలి, OnePlus స్టోర్లోనే కొనాలని చెప్పి ఒకటైతే ఉంది వాళ్ళకి పాలసీ. వేరే మొబైల్ కొనడానికి అయితే ఉండదు. సో మంచిగానే అయితే రిటర్న్ వస్తున్నారు, వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. సో అదొకటైతే మీకు బెస్ట్ అని అయితే చెప్తాను. సో చూడండి, ఎందుకు నాకు మళ్ళీ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళు చూసి ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు IQ అయినా చూసుకోండి, లేదా రియల్మీ GT6 అనేది. ఇది కూడా సేల్ స్టార్ట్స్ 20 జూలై, ఇది కూడా సేల్ స్టార్ట్స్ 20 జూలై. సో ఇదైతే చూసుకోండి. ఇంకా 12R తీసుకుంటానంటే 12R కూడా వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఫోల్డబుల్ మొబైల్స్లో నాకు అనిపించిన బెస్ట్ అయితే చూపిస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చి మనకి మోటరోలా Razr 50 Ultra. సో ఇదైతే మనకి రీసెంట్గానే లాంచ్ చేశారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాం మోటరోలా. నాకైతే పర్సనల్గా నాకు ఎప్పుడైనా ఇలా ఫ్లిప్ ఫోన్ కొనాలనుకుంటే నా ఫస్ట్ చాయిస్ వచ్చి మోటరోలా Razr అయితే ఉంటుంది. శాంసంగ్ ఇంకేవి రావు నాకు. మోటరోలా అయితే నేను పర్సనల్గా చూస్ చేసుకుంటాను బ్రాండ్ అయితే ఇది మోటరోలా 50 Razr. సో మీరు చూసారనుకోండి, ఇది ఈ రకంగా డిజైన్ మోటరోలా తీసుకొచ్చింది. సో బ్యాక్ డిస్ప్లే కూడా కిందది పెద్దగా పెట్టడం, ఈ నాచ్ లాగే డిస్ప్లే. సో దీన్ని చూసి సామ్సంగ్ కూడా అయితే తీసుకొచ్చింది. సో ఫస్ట్ తీసుకొచ్చింది మోటరోలానే. ఆ టైంపు డిస్ప్లే పెద్ద డిస్ప్లే, అవుటర్ డిస్ప్లే కూడా పెట్టింది. సో నాకైతే పర్సనల్గా ఇంట్రెస్ట్ వచ్చి మోటరోలా బ్రాండ్ Razr. ఎప్పటికైనా అదైతే పర్చేస్ చేస్తే ఖచ్చితంగా దాని అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి అది వచ్చి మనకి 6.9 ఫోల్డబుల్ LTPO LED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో మనకి HDR10+ ఉంది, 10-bit ప్లాన్లో ఉంది, 1 to 165 Hz రిఫ్రెష్ రేట్ దాకా అయితే ఉంది. అండ్ అలాగే 3000 నిట్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ అవుటర్ డిస్ప్లే అదే కవర్ డిస్ప్లే వచ్చి మనకి 4 inch అయితే ఉంది. ఇది LTPO LED ప్యానల్ అయితే ఉంది. 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది కూడా మనకి 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చి టాప్ ప్రాసెసర్
8S Gen 3 అండ్ ర్యామ్ వచ్చి మనకి 12 GB ర్యామ్ అయితే ఉంది. స్టోరేజ్ వచ్చి 512 GB స్టోరేజ్ అయితే ఉంది, సింగిల్ వేరియంట్ స్టోరేజ్. అండ్ 50 మెగాపిక్సెల్ ఓఎస్, అలాగే 50 మెగాపిక్సెల్ టెలి 2x ఆప్టికల్ జూమ్ దాకా 250 మెగాపిక్సెల్స్ అయితే ఉన్నాయి. ఈ 250 మెగాపిక్సెల్స్ మనం ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా అలాగే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లిప్ కాబట్టి వెనక పట్టుకుని మనం ఫోటో తీసుకుని అయిపోయింది. సో అంతే ఏం లేదు, మంచి బ్యాక్ కెమెరానే మనం ఫ్రంట్ కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మెయిన్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కూడా అయితే ఉంది. అండ్ ఇది కాక ఇది వచ్చి మనకి 4000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, 45 వాట్ టర్బో ఛార్జింగ్తో అయితే వస్తుంది, అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, అండ్ 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, అదే మీరు షేర్ చేసుకోవాలి చూడండి, అది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది ఒకటి మీరు అయితే మైండ్లో పెట్టుకోండి. 94,999 రూపీస్కి అయితే ఇదైతే వస్తుంది. అండ్ ఇందులో మీరు చూసారనుకోండి, ఈ మోటరోలా వాళ్ళ ఈ బడ్స్ అయితే మనకైతే ఇన్బుల్ట్ దీంతో పాటు అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక 10,000 to 12,000 వర్త్ అయితే ఉంటుంది. సో అది ఇందులో అయితే ఇంక్లూడ్ చేసి బాక్స్లోనే ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ఇది ఎప్పటిదాకా ఉంటుందని అయితే నేను చెప్పలేను, నాకు తెలిసి ఈ సేల్ అయ్యాక ఈ ఆఫర్ అయితే తీసేయచ్చు, బట్ యూస్ చేసుకోవడం అయితే మంచిది. ఇంకా నెక్స్ట్ ఫ్లిప్ అయిపోయింది, ఫోల్డ్లోకి వెళ్ళారనుకోండి, వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ OnePlus Open. సో మీరు ఎవరైతే ఇలా యూట్యూబర్స్ వీడియోస్ ఎక్కువ చూస్తారంటే మన యూఎస్ కానీ అదర్ మన ఇండియాలోనే కాదు, ఇండియా రేంజ్ దాటి కంప్లీట్గా చాలామంది ఉంటారు, మీ ప్రైమరీ డివైస్ ఏం యూస్ చేస్తున్నారని చెప్పి ఇలాంటి వీడియోస్ అయితే పెడతారు. సో అందరూ ఫోల్డబుల్ మొబైల్స్లో మీకు బెస్ట్ మొబైల్ ఏంటి అని ఎవరు అడిగినా అందరూ చెప్పేది OnePlus Open. సో ఫోల్డబుల్లో శాంసంగ్ ఏవి చెప్పరు, ఎవరు అడిగినా బెస్ట్ ఫోల్డబుల్ ఏంటంటే OnePlus Open. ఇది వచ్చిన ఫస్ట్ జనరేషన్ OnePlus Open. సో లాట్ ఆఫ్ చేంజెస్, చాలా టైం తీసుకున్నారు. అప్పటికి శాంసంగ్ 405 లాంచ్ చేసేసింది జనరేషన్స్. సో కానీ వీళ్ళు చాలా టైం తీసుకుని వాటిలన్నిటికన్నా చాలా తలదండేలాగా అయితే తీసుకొచ్చారు. మంచి హింజ్ అయితే ఉంటుంది, అంత బాగుంటుంది, స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటుంది. బట్ 1,40,000 దాకా మీరు పెట్టుకోగలరు అనుకుంటే ఇదైతే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇది నాకు నచ్చిన డీల్స్ రైట్ నో అయితే అమెజాన్లో అయితే. సో మీరు గమనించుంటే నేను యాపిల్ డీల్ ఏమీ చెప్పలేదు, ఎందుకంటే యాపిల్ నుంచి ఏ డీల్స్ లేవు, ఓన్లీ వన్ డీల్, యాపిల్ 13. సో ఇది కొనే కంటే కొనపోవడమే మంచిది. సో నెక్స్ట్ సేల్ అయితే వస్తుందిగా అక్టోబర్లో, బిగ్ బిలియన్ డే సంథింగ్ ఏదో వస్తుందిగా, ఇలాదే బిగ్ ఫెస్టివల్ సంథింగ్. సో ఆ టైంలో అయితే ఫ్లిప్కార్ట్తో పోటీ అని చెప్పి వీళ్ళు రేట్లు అయితే తగ్గడం ఇద్దరు కొట్టేసుకుని మనకు మంచి రేట్లతో అయితే మొబైల్స్ అయితే తీసుకొస్తారు. సో అప్పుడైతే యాపిల్ డివైజెస్ అయితే కొనుక్కోండి, అప్పటిదాకా యాపిల్ అయితే స్కిప్ చేసేయండి. సో ఇక్కడ తక్కువ, దీనికన్నా మనకు బయట స్టోర్స్లోనే నాకు తెలిసి ఇంకొంచెం ఆఫర్స్ ఏదో ఒకటి ఇస్తారు, బిగ్ సీట్లోకి అయితే వెళ్ళి తీసుకోండి యాపిల్ ఫోన్ కావాలనుకుంటే, లేదంటే అయితే స్కిప్ చేసేయండి, అసలు యాపిల్ అయితే తీసుకోకండి, నా కంప్లీట్ యాపిల్ అయితే వద్దు. సో ఇది గైస్ మనకి అమెజాన్ నుంచి మనకి ప్రైమ్ డే, సో 20 to 21 ఈ వన్ డే అయితే ఉంటుంది. సో గ్రాప్ చేసుకోండి, ఆఫర్స్ మంచి డీల్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చిన డీల్స్ మీ ప్రైస్ రేంజ్కి తగ్గట్టు అయితే. నేనైతే చెప్పాక ఈ ప్రైస్ రేంజ్కి నేను తీసుకునే డివైజెస్ అయితే ఇవే అయితే ఉంటాయి. సో అన్నీ నేను అందుకనే ఆ ప్రైస్ రేంజ్కి 2 to 3 అంతే చెప్పాను. కొన్ని అయితే సింగిల్ ఆ ప్రైస్ రేంజ్కి అదొకటే మొబైల్ అని అయితే చెప్పాను, కొన్ని ప్రైస్ రేంజ్కి 2 or 3 మొబైల్స్ అయితే చెప్పాను, అందులో కూడా నేను ఏది తీసుకుంటానో కూడా మీకు అయితే చెప్పాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టేక్ కేర్.